కరీంనగర్లో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లాంటి క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాకా టోర్నమెంట్ నిర్వహించడం గొప్ప విషయమన్నారు. కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ అంతర్రాష్ట్ర టీ20 లీగ్ ద్వారా ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలికితీస్తుందన్నారు. గతంలో మన రాష్ట్రం నుంచి హర్షద్ అయూబ్, శివలాల్, అజారుద్దీన్, వివిఎస్ లక్ష్మణ్లు తెలంగాణ కీర్తిని భారతదేశానికి చాటారు. ఇప్పుడు సీరజ్, తిలక్ వర్మ లాంటి వారు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పారు పొన్నం. ఇక కరీంనగర్లో కాకా మెగా క్రికెట్ టోర్నీలో ఫైనల్ మ్యాచ్ సందర్భంగా పలు విషయాలు వెల్లడించారు. హుస్నాబాద్లో 20 ఎకరాల్లో అద్భుతమైన స్టేడియం నిర్మించాలని, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ నుంచి మంచి స్టేడియం నిర్మిస్తామని వివేక్ వెంకటస్వామి చెప్పారు. ఇక కరీంనగర్లో క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, ఇతర ఆటలు ఆడడానికి అంబేద్కర్ స్టేడియం ఉందన్నారు. స్పోర్ట్స్ కి సంబంధించి మంచి ప్రోత్సాహం అందించడానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇక ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి క్రీడలకు ప్రాధాన్యత కల్పిస్తోంది. కరీంనగర్ జిల్లా తెలంగాణలోనే ముందుండాలని ఆకాంక్షించారు. మూడు రోజుల కింద మహబూబ్నగర్ లో లాంఛనంగా ప్రారంభించే నాడు కూడా గౌరవ మంత్రులు వాకేటి శ్రీహరి గారు, అజరుద్దీన్ గారు, వివేక్ గారు, నేను మహబూబ్నగర్కి వెళ్లి ఆ రోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన అనేక మంది నాయకులు, అక్కడ స్థానిక నాయకులు, శాసనసభ్యులు, క్రీడాకారుల నేతృత్వంలో మహబూబ్నగర్ లో లాంఛనంగా ప్రారంభించినాం. నిన్న వరంగల్లో రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఈ విధంగా అన్ని జిల్లాల్లో ఈ క్రీడా మ్యాచ్లను నిర్వహిస్తూ ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులను వెలికి తీసి రేపు తెలంగాణ నుంచి భారతదేశంలో ఆడేటువంటి విధంగా వాళ్ళను ప్రోత్సహించేటువంటి ఆలోచనతోటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అది వెంకటస్వామి గారి స్మారకంగా ఈ యొక్క మంచి కార్యాచరణ తీసుకుపోతా ఉన్నది. వారికి సందర్భంగా ధన్యవాదాలు, అభినందనలు. గతంలో మన రాష్ట్రం నుంచి హర్షద్ అయూబ్ గారు, శివలాల్ యాదవ్ గారు, అజరుద్దీన్ గారు, వివిఎస్ లక్ష్మణ్ గారు, ఇంకా గతం మనకు తెలియక ముందు కూడా చాలా మంది భారతదేశ జట్టులో ఆడి ప్రతిభగా మన తెలంగాణ కీర్తిని భారత